అయితే ఈ రామ్ నగర్ బన్నీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు కనుక ఒక వివరణ చెప్పాలి, రామ్ నగర్ బన్నీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? రామ్ నగర్ బన్నీ సో చాలా నేను స్పీచ్లో ఆల్రెడీ సినిమా గురించి ఫుల్గా చెప్పేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ రిపీట్ ద సేమ్ థింగ్, బట్ ఐ హ్యావ్ టు. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను సార్ సినిమా. చాలా అంటే చాలా కాన్షియస్గా, అంటే ప్రతి ఒక్కరు ఒక వేలైతే చూపించకుండా ఉండేటట్టుగా ట్రై చేశాను. అండ్ నిజంగా కూడా నేను చేశాక కూడా ఎవరు నాకు నేను చేస్తున్న నా పరిధిలో ఇది బాగాలేదని చెప్పడం కానీ, నాకు ఇంప్రూవ్మెంట్ స్కోప్ లేకుండా చెప్తాను. అంటే నేను చేసిన తోపు సూపర్ అంటున్నారు నేను చూసిన వాళ్ళు సినిమా. ఓకే. అండ్ ఇప్పుడు కూడా మీరు చేసే 5-6 times 7 times చూసా అన్నారు. ఐ రియలీ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ద క్రిటిసిజం. యాక్చువల్లీ అవసరం లేని క్రిటిసిజం నాకు చాలా వచ్చింది చూడకుండా. వర్క్ చూసా కూడా ఐ యాక్చువల్లీ ఓన్లీ వాంట్ గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. సో ఈ సినిమా చూసి నాకు ఇంకా బెటర్ ఎలా అవ్వగలుగుతారో చెప్పగలిగే కోసం చూడండి సినిమా. అంటే 100% ఇప్పుడు ఆ సినిమా చూసినాక మళ్ళీ మీకు చాలా రకాలు, 2 రకాలు, అందరూ నచ్చాలని లేదు. అదే అందుకే సో మీకు నచ్చిందా నచ్చలేదా అనే విషయం నాకు నచ్చిన పాయింట్ కూడా నాకు ఆ సాంగ్ నచ్చింది అని చెప్పాను. ఆ సాంగ్ ని ఇన్నిసార్లు చూసానని చెప్పాను తప్ప సినిమాని చూస్తే నేను ఎలా మాట్లాడుతానో నాకే తెలియదు. ఎందుకంటే ఆ రోజు నాకున్న మీకు అనిపించింది మాట్లాడమే నాకు కావాలి అంతే. ఆ రోజు నాకున్న సిచ్యువేషన్ మాట్లాడతాను తప్ప ఐ డోంట్ ఇది అని చెప్పి నేను మాట్లాడను. టీజర్ నచ్చిందా? టీచర్ నచ్చింది. టీచర్లో ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టార్ట్ చేయటమే అండర్వేర్కి నువ్వు కొనిస్తావా నన్ను కొనుక్కోమంటావా అన్నది అంటే చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అంటే ఒక చాలా మంది నిజంగా మీరు చెప్పినట్టు అండర్వేర్లు చినిగిపోతాయి, సరే కొనుక్కుందాం అని బద్దకించో డబ్బులు లేకను. అది నా ఒరిజినల్ అండర్వేర్ మేము వాడింది సినిమాలో కూడా. దాన్ని మీరు కాదు నా అండర్వేర్ కూడా యాక్ట్ చేయాలని చెప్పి ఒక మెథడ్ యాక్టింగ్ ఫీల్డ్స్ లో నా ఓన్ వేరే తెచ్చారు సెట్ వాళ్ళు. బట్ మా ఇల్లు పక్కనే ఉండింది అప్పుడు, ఆ టైంలో ఎక్కువ డిస్టెన్స్ లేదు. సో నాదే తెప్పించి నా దానికి నేనే బొక్కలు పెట్టి వాడాం. బాగుంది. అంటే ఒక కామెడీని మీ డైరెక్టర్ కామెడీ చాలా బాగా రాస్తాడు. అవును, సూపర్. వెల్గొండ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న పంచ్ లైన్స్ ఏంటంటే కామెడీని చాలా సింప్లిఫై చేసి నీట్ గా రాస్తాడు. ఇంకో విషయం ఏంటంటే కామెడీ చెప్తే ఆయనే తెగనవుతూ ఉంటాడు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో హీఈస్ నెంబర్ 1. చాలా సినిమాల్లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు, బాగా రాస్తాడు కూడాను. అలా రాయకపోతే చెన్నైకి మురుగుదాస్ గారు పిలిపించుకొని అతను ఎందుకు సిట్టింగ్ లో కూర్చోబెట్టుకుంటారు? అది ఓకే. అక్కడి నుంచే ఫస్ట్ ముందు ఆడియన్స్ అరే ఏదో చెప్తున్నాడు వెరైటీగా అనిపిస్తుంది. వెంటనే బలగంలో చేసిన పెద్ద ఒక ఉన్నారు, వెంటనే మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీధర్ గౌడ్ గారు, అన్ని కుదిరి ఐ థింక్ నేను అనుకోవటం అది మీరు చూపించిన టీజర్ చాలా 1 minute 40 seconds సంథింగ్, కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది, బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం స్క్రీన్ మీద చూడకుండా జడ్జ్ చేసి మాట్లాడొద్దు అనేది నా అభిప్రాయం. కరెక్ట్. మీకు ఆ విషయంలో ముందే ఎదురైనాయి కాబట్టి మీరు ఇంకా రాటుదేలు ఉన్నట్టున్నారు. మీకు అన్ని దెబ్బలు నాకు పడితే నేను ఉండలేను. అయ్యో లేదు సార్, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, మీరెందుకు తీసుకోలేరు? అంటే అనవసరమైన క్రిటిసిజాన్ని, అనవసరమైన మాటల్ని, మనకు సంబంధం లేని మాటల్ని మనం తీసుకోలేము. బట్ నీకు మొదటి సినిమా కంటే ముందే వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో కూడా నీకు ఏదన్నా కూడా అందులో వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుందేమో నీకు. అదే సార్, నేను చెప్పా కదా మా ఫాదర్ నుంచి వచ్చే ప్రిన్సిపల్స్ అండ్ మీ బీన్ డివోషనల్ అండ్ కొన్ని నమ్ముతా. ఇందాక మీకు చెప్పినట్టు దేవుడు నా పైన ఒక స్పెషల్ కన్నేసి ఉంచుతాడేమో అని నేను ఫీల్ అవుతాను నిజంగా. ఎందుకంటే బ్లెస్డ్ చైల్డ్ అంటావు. 100%. మా డాడీకి నేను పుట్టడమే అక్కడితోనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెస్డ్ చైల్డ్. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇప్పటివరకు ఏది ప్లాన్ చేసుకున్నా కూడా నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ ద ప్లాన్. ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు దాకా నేను అనుకున్నది జరగకుండా లేదనమాట. సో నేను ఐఎమ్ వెయిటింగ్, వాంటింగ్ టు హ్యాపెన్. ఒక్కసారైనా నేను అనుకోకుండా ఉన్నది ఏదైనా నాకు జరగాలని. సో దట్ అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకు చూడాలని ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నాకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐ వాజ్ 100% షూర్ ఐ వుడ్ బీ ఏమంటారు ఒక అటెన్షన్ వస్తుందని. పాజిటివ్ వస్తుంది అనుకున్నా, నెగిటివ్గా వచ్చింది. బట్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ద అటెన్షన్. బికాస్ ఈ నెగిటివిటీని కూడా నేను ఎందుకు తీసుకోగలిగానంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మీద కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో నేను మా ఫాదర్ పైన నెగిటివ్ తీసుకోగలుగుతున్నప్పుడు నా పైన నాకు ఎంత ఉంటుంది? ప్రతిలైట్ మా ఫాదర్దే నేను తీసుకోగలుగుతున్నప్పుడు నా పైన అంటే ఇట్లా వెళ్ళిపోతుంది బయటికి. సూపర్. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. మనం ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు ఒక చదువుకున్నోడు కొత్త ఉద్యోగం కలిగి వెళ్ళినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఒక బిజినెస్ ప్రారంభించేటప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి ఎలాంటి ఉంటుందో ఒక యాక్టర్ కూడా అలా ఉండాలి. అది మీకు ఉంది. పరిపూర్ణంగా మీరు ఇండస్ట్రీలో ఉండటానికి అర్హులని చెప్పి నేను నమ్ముతున్నాను. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి.
all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.